భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 9/1/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాస శుక్లపక్ష దశమి గురువారం దశమిలో ఉదయం 11:55 వరకు నక్షత్రం భరణి నక్షత్రం మధ్యాహ్నం 3:07 వరకు అలాగే వర్జ్యం రాత్రి 2:24 తెల్లవారుజామున 3:54 వరకు దుర్ముహూర్తం ఉదయం 10:17 నుండి 11:01 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:41 నుండి 3:25 వరకు సూర్యోదయం 6:36 సూర్యాస్తమయం 5:37 అమృత గంటలు ఉదయం 10:39 నుండి 12:09 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6:30 నుండి 9 వరకు శుభకాలం సాయంకాలం 4 గంటల నుండి 4:40 వరకు శుభ సమయం సాధ్యాయోగం సాయంత్రం 5:54 గరంజి ఉదయం 11:55 వని రాత్రి 10:49 ఈరోజు దశమి రేపే ముక్కోటి ఏకాదశి 3 కోట్ల దేవతల స్వామిని దర్శించుకునేటువంటి రోజు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అనేటువంటి పేరుంది కాబట్టి ఉత్తర ద్వార దర్శనం ఉత్తరముఖంగా స్వామిని దర్శించడం అలాగే గరుడ సేవ దర్శించడం ఇవన్నీ కూడా రేపు చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు ముక్కోటి ఏకాదశి ఆచరించి అందరూ తరించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం భక్తివనం ద్వారా దినఫలాల్లో ఈరోజు ముందుగా మేషరాశి వ్యవసాయదారులకు శుభకార్యాలు శుభవార్తలు వినుట ధనధాన్య వృద్ధి ఆనందము వృషభ రాశి పై అధికారులు కలుసుకొనుట లాభము బదిలీలు మానసిక ప్రశాంతత మిథున రాశి శుభవార్తలు వినుట ధనలాభము ప్రయాణ సౌఖ్యం కర్కాటక రాశి గృహంలో కలిసి వచ్చుట ఆరోగ్యం గృహదేవత ఆరాధన వల్ల మేలు కలుగుట సింహరాశి ఈరోజు అంతంత మాత్రముగానే ఉండును ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా ఉంటే అన్ని విధాలుగా మీకు మేలు కన్యారాశి ఆర్థిక లాభాలు అలాగే ఊహించని ఖర్చులు ఉద్యోగమునందు లాభము ఉంది తులారాశి చిరు వ్యాపారులకి అనుకూలం శుభకార్య ప్రయత్నాలు కలిసి వచ్చుట వృశ్చిక రాశి బంధుమిత్రుల యొక్క రాక ఆనందాన్ని ఇస్తుంది శుభ వార్తలు వినే అవకాశం ఉంటుంది ధనసుర సంతాన విషయంలో శుభవార్తలు వినుట స్థిరాస్తులు వృద్ధి మకర రాశి ఈరోజు ఆదాయమునకు లోటు ఉండదు కానీ శ్రమానంతర లాభాలు పొందే అవకాశం కుంభరాశి ఊహించని సంఘటనలు దైవ దర్శనాలు దైవ ఆరాధన మీకు మేలు చేసే అవకాశం మీనరాశి విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం కొంచెం పనిలో కష్టం అధికంగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే విష్ణు సహస్రనామంలో ఈరోజు ఏం చెప్తున్నారో చూద్దాం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే భూత భవ్య భవన్నాద పవన పావనో నలః కామ కామకృత్కాంత కామప్రద ప్రభు అన్నారు 10 దశవిధములైన నామాలు 10 నామాలు ఉన్నాయి స్వామికి కాబట్టి భూత భవ్య భవన్నాథ భూత భవ్య భవన్నాథాయ నమః భూతకాల భవిష్యత్తు కాల వర్తమాన కాలాలు ఈ 3 కాలాలు కాలత్రయమునందు సమస్త జీవకోటికి అధిపతి అయినటువంటి వాడు భగవానుడు ఆ భగవంతుడు కాలస్వరూపుడు కాలమే భగవంతుడు కాలమును సద్వినియోగము చేయుటయే ఈశ్వర ఆరాధన అని పాఠకులు గుర్తించాలి ఎందుకంటే కాలస్వరూపుడు భగవంతుడు మనవాడు కాలం వ్యర్థం చేస్తూ ఉంటారు ఇవాళ చేద్దాం రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం నేను ఇప్పుడు నాకు బద్ధకంగా ఉంది నేను చేయలేను అని కాలాన్ని వ్యర్థం చేస్తా కాలం చాలా విలువైనది పోయిన కాలం తిరిగి రాదు అటువంటి కాలం భగవత్ స్వరూపం కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి భూత భవ్య భవన్నాదాయ నమః అని చెప్పడం జరిగింది మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి